సాక్షాత్తు అమ్మవారి స్వరూపులు. ఇక్కడ కూర్చున్న వారంతా లలితా సహస్రం ఎవరు చదువుతున్నారో వాళ్ళంతా కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపులు. చదవని వాళ్ళు స్వరూపులు కాదంటే అది కాదు. అమ్మవారు మన హృదయంలో ఉన్నారును గుర్తించిన వాళ్ళు లలితా సహస్రనామం చదువుతారు. అది ఇది దాదాపు నేను 115 కోటి కుంకుమార్చనలు చేశాను ఇప్పుడు మటుకు. ఇవి ఎందుకో మళ్ళా అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మొన్న తొలేకాదశి నుంచి ఈ లలితా సహస్రనామం మళ్ళా మొదలు పెట్టాలని మొదలు పెట్టుకున్నాను. ఇప్పుడు దాదాపు 2.5 లక్షలు చేశారు. ఇప్పుడు ఇందాక నుంచి అందరు చదివింది. ఇతరుల సహాయం లేనిదే మనం ఏది సాధించలేము. కనుక దైవ కార్యంలో ఎన్ని మనశ్రద్ధలున్నా దైవ కార్యానికి వచ్చేసరికి అందరూ సమిష్టిగా చేసిందే మనకి, మన కుటుంబాలకి, దేశానికి కూడా క్షేమకరం. ఇప్పటి పరిస్థితుల్లో దేశ సమస్య చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఆడవాళ్ళని చెయ్యగలిగేది ఏమిటి? ఇంట్లో వంట చేయటం. అయినా కూడా దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లో ఉండే దైవారాధన చేసుకుని దేశాన్ని సుభిక్షంగా ఉంచమని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారిని కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఈ గ్రూప్ సభ్యులందరూ సావిత్రి గారు, దేవరకొండ సావిత్రి గారని వారు బెంగళూరులో ఉంటారు. ఆవిడ నాకు చాలా ఆత్మీయురాలు, చాలా స్నేహితురాలు కూడా. ఆవిడ పంపించారు వీళ్ళందరినీ. ఆవిడ మాట జవదాటకుండా అందరూ వచ్చారు. గురువు మాట జవదాటలేదు అంటే వాళ్ళకి అసలు ఉత్తర జన్మం ఉండదు అసలు. అది కాబట్టి ఈసీఐఎల్ నుంచి, ఉప్పల్ నుంచి, నాగోల్ నుంచి, ప్రగతి నగర్ నుంచి, చందానగర్ నుంచి, చాలా చోట్ల నుంచి వచ్చారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనస్సులో ఎప్పుడు కలిగితే అప్పుడు చేసుకున్నదే అమ్మవారి ఆజ్ఞది. దానికి ప్రత్యేకం తిథివార నక్షత్రాలు అనేవి ఏమి లేవు. ఎప్పుడైతే మనస్సులో చేసుకోవాలి అనేది కలుగుతుందో అప్పుడే మంచి రోజు, అప్పుడే చేసుకోవాలి. అడుగుతున్నానని తప్పు అనుకోవద్దు, తెలియదు కాబట్టి అడుగుతా ఉన్నాం. ఇటువంటి మహిళలు మాత్రమే చేసుకోవాలి అంటే అందరు మహిళలు చేసుకోవచ్చు, ముఖ్యంగా ఎవరైనా కూడా. అపోహ ఉంటుంది, తెలియని వాళ్ళకి ఉంటుంది. కానీ ఇతరులు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే మన సమాజంలో స్త్రీలకి కొన్ని రూల్స్ పెట్టారు. వేదాల కాలం నుంచి కూడా వచ్చింది ఆ రూల్స్. దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, అందరూ సువాసిన్లే. ఒక్క ఆమె వచ్చారు, ఆవిడ నాకు వద్దని వారే చెప్పారు. అంటే మనకి వెనకటి నుంచి వచ్చిన ఆచారాలు కాబట్టి దాన్ని పాటించేవాళ్ళు వెనకటి వాళ్ళే పాటిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు పాటించట్లేదు. కాకపోతే మనం ఒక మంత్రశాస్త్రానికి తీసుకుంటే అక్కడ కరెక్ట్గా వేదాల్లో, శాస్త్రాల్లో ఏదైతే ఉందో దాన్ని అనుకరించి మనం గనక అవి చేసి ఆ కార్యక్రమాలు చేసుకుంటే మనకు కూడా సంతోషం ఉంటుంది, అమ్మవారి కృప కలుగుతుంది. అమ్మ చివరిగా ఒక మాట. సో అప్పట్లో అంటే కాలం అనుకూలంగా ఆ పద్ధతులు అలా ఉంటుండే. ఇప్పటికీ అవే ఆచారాన్ని పాటిస్తూ కొన్ని నిజంగా ఎట్లా అంటే బయట చెప్తే ఇలా చేస్తే అది అవుతుందా, దీంట్లో అంత మార్పు ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. సో వారికి ఏం చెప్తారు? వారికి ఏం చెప్తారంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. పద్ధతి ప్రకారం గనక చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు, అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. ఆ మనస్సు అట్ట పెట్టుకుని చెయ్యాలి. అది మన కోసము అనే దానికన్నా దేశం కోసము, సమాజం కోసం చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. సాక్షాత్తు అమ్మవారి స్వరూపులు. ఇక్కడ కూర్చున్న వారంతా లలితా సహస్రం ఎవరు చదువుతున్నారో వాళ్ళంతా కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపులు. చదవని వాళ్ళు స్వరూపులు కాదంటే అది కాదు. అమ్మవారు మన హృదయంలో ఉన్నారును గుర్తించిన వాళ్ళు లలితా సహస్రనామం చదువుతారు. అది ఇది దాదాపు నేను 115 కోటి కుంకుమార్చనలు చేశాను ఇప్పుడు మటుకు. ఇవి ఎందుకో మళ్ళా అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మొన్న తొలేకాదశి నుంచి
ఈ లలితా సహస్రనామం మళ్ళా మొదలు పెట్టాలని మొదలు పెట్టుకున్నాను. ఇప్పుడు దాదాపు 2.5 లక్షలు చేశారు. ఇప్పుడు ఇందాక నుంచి అందరు చదివింది. ఇతరుల సహాయం లేనిదే మనం ఏది సాధించలేము. కనుక దైవ కార్యంలో ఎన్ని మనశ్రద్ధలున్నా దైవ కార్యానికి వచ్చేసరికి అందరూ సమిష్టిగా చేసిందే మనకి, మన కుటుంబాలకి, దేశానికి కూడా క్షేమకరం. ఇప్పటి పరిస్థితుల్లో దేశ సమస్య చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఆడవాళ్ళని చెయ్యగలిగేది ఏమిటి? ఇంట్లో వంట చేయటం. అయినా కూడా దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లో ఉండే దైవారాధన చేసుకుని దేశాన్ని సుభిక్షంగా ఉంచమని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారిని కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఈ గ్రూప్ సభ్యులందరూ సావిత్రి గారు, దేవరకొండ సావిత్రి గారని వారు బెంగళూరులో ఉంటారు. ఆవిడ నాకు చాలా ఆత్మీయురాలు, చాలా స్నేహితురాలు కూడా. ఆవిడ పంపించారు వీళ్ళందరినీ. ఆవిడ మాట జవదాటకుండా అందరూ వచ్చారు. గురువు మాట జవదాటలేదు అంటే వాళ్ళకి అసలు ఉత్తర జన్మం ఉండదు అసలు. అది కాబట్టి ఈసీఐఎల్ నుంచి, ఉప్పల్ నుంచి, నాగోల్ నుంచి, ప్రగతి నగర్ నుంచి, చందానగర్ నుంచి, చాలా చోట్ల నుంచి వచ్చారు. అమ్మ ఈ పూజ ఎప్పుడే చేసుకోవాలి? నవరాత్రుల సందర్భంలో చేసుకోవచ్చా? ఎప్పుడైనా ఇప్పుడు చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనస్సులో ఎప్పుడు కలిగితే అప్పుడు చేసుకున్నదే అమ్మవారి ఆజ్ఞది. దానికి ప్రత్యేకం తిథివార నక్షత్రాలు అనేవి ఏమి లేవు. ఎప్పుడైతే మనస్సులో చేసుకోవాలి అనేది కలుగుతుందో అప్పుడే మంచి రోజు, అప్పుడే చేసుకోవాలి. అమ్మ అడుగుతున్నానని తప్పు అనుకోవద్దు, తెలియదు కాబట్టి అడుగుతా ఉన్నాం. ఇటువంటి మహిళలు మాత్రమే చేసుకోవాలి అంటే అందరు మహిళలు చేసుకోవచ్చు, ముఖ్యంగా ఎవరైనా కూడా? అపోహ ఉంటుంది తెలియని వాళ్ళకి ఉంటుంది, కానీ ఇతరులు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే మన సమాజంలో స్త్రీలకి కొన్ని రూల్స్ పెట్టారు. వేదాల కాలం నుంచి కూడా వచ్చింది ఆ రూల్స్. దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, అందరూ సువాసిన్లే. ఒక్క ఆమె వచ్చారు, ఆవిడ నాకు వద్దని వారే చెప్పారు. అంటే మనకి వెనకటి నుంచి వచ్చిన ఆచారాలు కాబట్టి దాన్ని పాటించేవాళ్ళు వెనకటి వాళ్ళే పాటిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు పాటించట్లేదు. కాకపోతే మనం ఒక మంత్రశాస్త్రానికి తీసుకుంటే అక్కడ కరెక్ట్గా వేదాల్లో, శాస్త్రాల్లో ఏదైతే ఉందో దాన్ని అనుకరించి మనం గనక అవి చేసి ఆ కార్యక్రమాలు చేసుకుంటే మనకు కూడా సంతోషం ఉంటుంది, అమ్మవారి కృప కలుగుతుంది. అమ్మ చివరిగా ఒక మాట. సో అప్పట్లో అంటే కాలం అనుకూలంగా ఆ పద్ధతులు అలా ఉంటుండే. ఇప్పటికీ అవే ఆచారాలని పాటిస్తూ కొన్ని నిజంగా ఎట్లా అంటే బయట చెప్తే ఇలా చేస్తే అది అవుతుందా, దీంట్లో అంత మార్పు ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. సో వారికి ఏం చెప్తారు? వారికి ఏం చెప్తారంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. పద్ధతి ప్రకారం గనక చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు, అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. ఆ మనస్సు అట్ట పెట్టుకుని చెయ్యాలి. అది మన కోసము అనే దానికన్నా దేశం కోసము, సమాజం కోసం చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది.